మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి సరుకును ప్రభుత్వ దుకాణాలకు రవాణా చేసే కాంట్రాక్టులో 200 నుంచి 400 కోట్ల రూపాయల వరకు కారుమూరి కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి గతంలో తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం రవాణా నెట్వర్క్ను రాజ్కేశ్ రెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తమ జేబు సంస్థలైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల పేరుతో నడిపించారు. ఒక్కో మద్యం కేసు రవాణాకు బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో 34 రూపాయలు చెల్లించేది. అయితే కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రాజ్కేశ్ రెడ్డి ముఠా మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ఒక్కో జిల్లాలో ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్లు సిఐడి గుర్తించింది. ఈ వివరాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తోంది.